కరీంనగర్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్స్ రంగంలో అతిపెద్ద షాప్ వాసవి గార్మెంట్స్. నాణ్యమైన బట్టలు తక్కువ ధరకి అందించడం వీళ్ళ ప్రత్యేకత. సో వెంటనే విజిట్ చేయండి వాసవి గార్మెంట్స్, నాగచౌరస్తా టు ఎన్ఎన్ గార్డెన్ రోడ్, కరీంనగర్, అశోక్ నగర్. అసలు ఈ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ కూడా చాలా రాంగ్ పద్ధతిలో చేసిర్రు. వాస్తవంగా ఏంటంటే డిలిమిటేషన్ ఉన్న కాడ ప్రతి డివిజన్లో కూడా ఎంతమంది ఎస్టీ, ఎస్సీ, బీసీ జనాభా, ఓసీ జనాభా గణాంకం చేసి దాని తర్వాత పబ్లికేషన్ చేసి ఆబ్జెక్షన్ తీసుకొని మరి రిజర్వేషన్ చేసే ప్రక్రియ గత 75 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇప్పుడు ఒక విచిత్రమైనది చాలా మందికి తెలియదు. 2024 సీప్ సర్వే ప్రకారం బీసీ రిజర్వేషన్ చేశారు. ఎంత ఘోరం అంటే ఓట్ల కన్నా సెన్సెస్ తక్కువ ఉన్నది. ఆశ్చర్యం, ఇది జనాభా తక్కువ చూపించారు. 2011 సెన్సెస్ జరిగినప్పుడు ఇక్కడ ఉన్న డివిజన్లోటి 2024 సీప్ సర్వే జరిగినప్పుడు ఇక్కడ ఉన్న డివిజన్లు వేరు. అది జరిగినప్పుడు డిలిమిటేషన్ కాలే, 11 జరగలే, 25, 24 కాలే. మొన్న 25 జూన్లో ఇక్కడ డిలిమిటేషన్ 66 డివిజన్లు అయినాయి. ఏ వారు ఎంతమంది ఉన్నారో తెలియదు అసలు. రిజర్వేషన్ ప్రక్రియనే తప్పుగా చేసిరని నేను భావిస్తున్నా. కొందరు కోర్టుకేం తెలిసింది, పేపర్లు వచ్చింది. ఓ ఎస్సీ అయ్యే డివిజన్ను జనరల్ చేసిరని, జనరల్ అయ్యే డివిజన్ను ఎస్సీ చేసిరని, ఓ బీసీ అయ్యే డివిజన్ను జనరల్ చేసిర్రు, జనరల్ అయ్యే డివిజన్ను బీసీ చేసిరని. ఒక ప్రభుత్వ ప్రక్రియ అనేది స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి 2019 చట్టంలో మున్సిపల్ యాక్ట్ 11 ప్రకారం చూపించిన ప్రకారంలో గొప్పగా ఎన్నికలు ఏ విధంగా చేయాలి, రిజర్వేషన్ ఏ విధంగా చేయాలి, డిలిమిటేషన్ ఏ విధంగా చేయాలని ప్రక్రియ ఉంది. అలా చట్టం లేదు. జీవో 9 తీసారు, నూకేసారు. అసలు మీరు పబ్లికేషన్ చేయలే. సీప్ సర్వేది కరీంనగర్ కాన్సెన్స్లో కావచ్చు, కరీంనగర్ నగరంలో కావచ్చు, సీప్ సర్వేలా ఎంత పాపులేషన్ వచ్చింది, అందులో ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీలు ఎంత అనేది పబ్లికేషన్ ఇవ్వాలి. సీప్ సర్వే తీసుకొని అందులో వచ్చిందని ఏ డివిజన్లో పడితే ఆ డివిజన్లో వారేసి చేసేసారు. కథం దాది చేసేది చేయింది. చాలామంది కొట్టును ఆశ్రయించారని తెలిసింది. ఆ ప్రక్రియ రాంగ్ జరిగిందని బీఆర్ఎస్ మేము ఆరోపణ చేస్తున్నాం. ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి అంటేనే 2 సంవత్సరాల నుండి, కరెక్ట్ 2 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాని వాళ్ళు 3-4 రోజుల నుంచి చూస్తున్నాం. కొబ్బరికాయలు కొడుతున్నారు. 2 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి తీసుకురాలి. వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుక్కుంటూ ఆ గల్లులల్లా కాంగ్రెస్ మొత్తం చేసింది అభివృద్ధి అని చెప్తారు. ఈ కరీంనగర్ ప్రజలకు తెలుసు. మొన్న మాజీ మేయరు సునీల్ రావు మాట్లాడుతున్న 1000 కోట్లతో ఆయన అభివృద్ధి చేసిండట. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కరీంనగర్ తెచ్చింది లేదు, అభివృద్ధి చేసింది లేదు. మొత్తం కూడా 2014 నుండి 2023 డిసెంబర్ 3 తారీఖు వరకు కరీంనగర్ నగరాన్ని ప్రతి చిన్న గల్లీ 10 ఫీట్ల గల్లీ నుంచి 100 ఫీట్ల రోడ్డు దాకా రోడ్డు డెవలప్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక్కడ స్థానిక మాజీ మంత్రులు, స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి నేతృత్వంలోనే కరీంనగర్ సుందర నగరంగా తీర్చిదిద్దబడింది. ఉండాలి ఆ మాజీ మేయర్కు బుద్ధి కొంచెమన్నా.
మరి నోరా ఏమన్నదా ఆయన్ని చెప్తాడు. కరీంనగర్ డెవలప్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. గంగుల కమలాకర్ గారు, వినోద్ కుమార్ గారు కష్టపడితే ఈ నగరం ఇంత గొప్పగా అయిందని చెప్తాడు. ఇడ కన్ను మారుస్తే నాలుక మారుతుందా? మనిషి మారుతారా? గొప్పోళ్ళు అని చెప్పకు, మేము అవసరం లేదు నువ్వు, కానీ చేయలోళ్ళని చేసినావని చెప్పుడు. ఎంత మూర్ఖత్వమో మరి ఎలా ప్రజలు ఆలోచించాలి, నగర ప్రజలు. ఇక కాంగ్రెస్ ఇన్ఛార్జి గల్లులలో ఇరుక్కుంటా ఎవ్వరు కొత్త వాళ్ళకి కండలు ఎత్తుండు. అంటే బీఆర్ఎస్ఏ తప్ప నాయకులు మీరు లేరని ఒప్పుకున్నారు. బీజేపీను కాంగ్రెస్ వాళ్ళు ఓపెన్గా ఒప్పుకున్నారు. మా నాయకులు లేరు, మళ్ళీ గెలిచిన వాళ్ళు లేరు, మళ్ళీ పోటీ చేసే దిక్కు లేదు. బీఆర్ఎస్ 15 నెలలు ఉన్న కార్పొరేటర్లు మంచిగా పనిచేసారు. గంగుల కమలాకర్ గారి నాయకత్వంలో కరీంనగర్ అభివృద్ధి చెందింది. ఆ కార్పొరేటర్లకు మంచి పేరు ఉంది. వాడలలో ఆశ చెప్పాలి, పార్టీ మార్చాలి, ప్రలోభాలు పెట్టాలి, పార్టీ మార్చాలి. వాళ్ళని గెలిచి మేము గెలిచినామని జబ్బలు గుద్దుకోవాలని చూస్తున్నవి ఈ రెండు పార్టీలు. ఇవాళ 3 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయి 2 సార్లు ఎంపీగా గెలిచి ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు నీకు 5 ఎలక్షన్లకు పనిచేసిన నీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎటువేరు, నీ ఏబీవీపీ కార్యకర్తలు ఎటువేరు, నీ బీజేపీ కార్యకర్తలు ఎటువేరు? వాళ్ళకి టికెట్ ఇచ్చి గెలిపించుకోలేవా? వాళ్ళని అందరు నిలబెట్టుడు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి తీసుకోవాలని ప్రలోభాలు పెట్టుడు. ఇక కాంగ్రెస్ పోయినసారి 0, 2 ఏళ్ళ నుంచి 1 రూపాయి తేలే. వాడళ్ళకు ఉరికిచ్చేటట్టున్నారు వీళ్ళను. ఎందుకంటే 2023 3వ తారీఖు వరకు జరిగిన అభివృద్ధి, సీఎం ఇన్సూరెన్స్లో 132 కోట్లతో జరిగే అభివృద్ధి పనులు స్విచ్ ఆఫ్ చేసినట్టు బంద్ అయినాయి. దాదాపు 66 రోజులు కరీంనగర్ నగరంలో తవ్వి పెడితే 2 సంవత్సరాల నుంచి ఆ గల్లల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నోసార్లు మా శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు కలెక్టర్ని కలవడం జరిగింది, కమిషనర్ గారు కలవడం జరిగింది ప్రజలను తీసుకొని. అయినా చీమ గుట్టినట్టు కూడా లేదు. మీరు ఏమని తిరుగుతారు? మరి గంగుల కమలాకర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తే ఫండ్స్ 132 కోట్లకు 72 కోట్ల వర్కులు అయినాయి. మిగతా 70 కోట్ల వర్కులు మేము ఆపినం, చేపిస్తలేం, శాతనాలలో మేము అని చెప్పేందుకు తిరుగుతారా? ఉరికిచ్చేటట్టున్నారు, గల్లులలో తిరుగుతూ ఉరికిచ్చేటట్టున్నారు. మీరు చూడరు, వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి ఒక్క ప్రజలు ఉంటలేరు. 10 లక్షలు కొబ్బరికాయ ప్రొసీడింగ్ ఉండదు, ఉండదు. కొబ్బరికాయ కొట్టి 10 లక్షలు ₹1 కోటి అని చెప్పుడు ఎవరు మభ్య పెడుతున్నారు ప్రజలు. ఇంకో ఆయన అయితే సుడా చైర్మన్ ఛాలెంజ్ చెప్తుండు, బీఆర్ఎస్ డెవలప్ చేయలేదంటే ఒకసారి రా అడుగు. నీ ఇంటి ముంగట రోడ్డు ఎప్పుడైందో అడుగు. నీ ఇంటి ముంగట వేసిన రోడ్డు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిందా, కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిందా? అది చాలేదా? మీ ఇంటి ముంగట వాళ్ళని అడుగు. ఇది ఎప్పుడైందంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిందంటారు. అవి చర్చకు రెడీ. మేము గీతాభవన్ కాడిగా రండి, మీరు మేము వస్తాం. బీఆర్ఎస్ వాళ్ళం కరీంనగర్ నగరంలో 2023 డిసెంబర్ 3 లోపే రోడ్లు అయినాయి, డ్రైన్లు అయినాయి, పైప్ లైన్లు అయినాయి. దాని తర్వాత ఒక్క వర్క్ కూడా కాలేదని నిరూపిస్తాం. నిరూపిస్తే కాంగ్రెస్ క్యాండిడేట్లను పెట్టుకోరా? ఒక్క క్యాండిడేట్ కూడా పెట్టదు కదా. అది రా చర్చకు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులకు బీజేపీ నాయకులకు ఇద్దరికి చెప్తున్నాం, మీరు ఏం చేయలే. ఇదే మేరు మాజీ మేయర్ సునీల్ ఇల్లు ఉన్నప్పుడు ₹1 తేలే. ఛాలెంజ్ చేసిండు ఇదే బండి సంజయ్ గారి మీద, కేంద్ర మంత్రి మీద. ఇలా మొత్తం సంజయ్ సహకారంతో అయిందంటుడు. అరే నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెమన్నా జ్ఞానంతో మాట్లాడాలి. ఆ పార్టీలో వచ్చినా ఉడుమలో వచ్చినావు నువ్వు. ఉడుమలో వచ్చి అక్కడ మంచిగా కార్యకర్తలకు వచ్చే టికెట్లను రాకుండా చెప్తున్నావు. వాళ్ళే వాపోతున్నారు ఫోన్లు చేసి. ఈ ఎలక్షన్లు వచ్చినాయి, అంత కొత్త నాటకాలు స్టార్ట్ అయినాయి. కరీంనగర్ పుర ప్రముఖులకు అందరికీ తెలుసు, ఈ 66 డివిజన్లు ఉన్న ప్రజలందరికీ తెలుసు,
ప్రతి డివిజన్లో వందలాది వేలాది మంది ఇంటలెక్చువల్స్ కానీ ఉద్యోగులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ పెద్దలు కానీ ఒక్కసారి ఆలోచించండి మీరు. 2 సంవత్సరాల కింద అభివృద్ధి ఆగిపోయిందంటే మళ్ళా అభివృద్ధి జరగాలంటే గంగ్ల కమలాకర్ నాయకత్వంలో ఇక్కడ బీఆర్ఎస్ మూడోసారి ఈ కరీంనగర్ నగరపాలక సంస్థ జెండా ఎగిరేస్తేనే మళ్ళా పనులు మళ్ళా ఊపందుకుంటాయి తప్ప అప్పటిదాకా ₹1 తెచ్చే పాపన ఓరువిల్లు. ఎందుకంటే కరెక్ట్ సంవత్సరం కింద పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారిని తెచ్చిర్రు, కేంద్ర మంత్రి గారు 24/7 ఇనాగ్రేషన్ వాటర్ తెచ్చిర్రు. అది చేసింది మేము, తెచ్చి ఊరంతా తీస్తా అన్నారు. ఏడాదైంది ఏది, అది కూడా బంద్ అయింది. హౌసింగ్ బోర్డు కూడా అక్కడ మొత్తం పట్టణాభివృద్ధి మంత్రి గారితో చెప్పించారు, డంపు యాడు 3 నెలల్లో తీస్తా, 100 కోట్లు తెస్తా. ఏవి 100 కోట్లు, ఇవి ఎటువాయ 100 కోట్లు, మొదల 100 కోట్లు తెచ్చి డంపు యాడు తీసినాకనే పోటీ చేయాలి బీజేపీ. అప్పటిదాకా తప్పు చేసినాం, కరీంనగర్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పి మేము పోటీ నుంచి తప్పుకుంటున్నామని స్వచ్ఛంగా తప్పుకోవాలి. మీరు ఆ 100 కోట్లు తెచ్చినాకనే పోటీ చేయాలి. డైలీ వాటర్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంటింటికి నల్ల పెట్టినాకలే, నల్ల లేకపోతే ఓటు అడగమని ధైర్యంగా చెప్పి ఓట్లలో పోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ కూడా చెప్తాం, కరీంనగర్ నగరంలో ఇంటింటికి రూపాయికి నల్లిచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్కటంటే ఒక్కటి చెప్పండి. 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు కేంద్ర మంత్రిగా సంవత్సరంన్నర అయింది, మీరు ఏం చేసిండో చెప్పండి. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్, కరీంనగర్కి ఏం చేసిండో చెప్పండి. చెప్పరు. 2 సంవత్సరాలైనా మా ప్రభుత్వం మీద, మా నాయకుల మీద పొద్దుగాలు లేచి మాట్లాడు తప్ప, ప్రజలు మమ్మల్ని గెలిపించిర్రు, గెలిపించిన ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి అనే సొయ్యి లేదు, దాన్ని ఇడిచిపెట్టిర్రు. అబద్ధం చెప్పుకుంటూ పోతే నిజమవుతుందని పొద్దుగా లేకపోతే అబద్ధాలు ఆడు. ఎందుకంటే అలా ప్రభుత్వం వచ్చిందే అబద్ధాలతో కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ ఇక రోల్ లేచింది, డైలీ వాటర్ ఇచ్చింది, నల్లలు పెట్టింది. ఇలా పార్కులు కానీ జంక్షన్లు కానీ స్మార్ట్ సిటీ కూడా కొట్లాడి తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కరీంనగర్కు వినోద్ కుమార్ గారు, గంగ్ల కమలాకర్ గారు. ఎవరి పాత్ర అలా లేదు. ఎక్కడికైనా చర్చలకు మేము రెడీ. స్మార్ట్ సిటీ కరీంనగర్కు శాంక్షన్ చేపించిందే వినోద్ కుమార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, స్థానిక శాసనసభ్యులు గంగ్ల కమలాకర్ గారు. గింత అవద్దాడా ప్రజలకు తెలుసు. ఏది చెప్పుదాం ఏమవుతుందని చెప్తున్నారు. కానీ మున్సిపల్ ఓట్లలో తగిన బుద్ధి మీ ఇద్దరికి చెప్తారు. అసలు అలా కార్యకర్తలు నాయకులు దొరుకుతలేరు. ఏమన్నంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి పడ్డారు. ప్రలోభాలు ఆశలు చెప్పి ఊకుండేది లేదు. మేము కూడా తప్పకుండా ఎక్కడిదక్కడ నిలదీస్తాం. ఇప్పుడు ప్రజలే రేపు మీరు టికెట్లు ఇచ్చి పంపే మీ నాయకులు ఎక్కడక్కడ నిలదీస్తారు. ఎక్కడ కూడా తిరగనియరు. ఎక్కడ ఓట్లు అడిగినా 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏం చేసిరని ప్రజలు అడగాలి. వీళ్ళను సంవత్సరంన్నర అయింది కేంద్ర మంత్రి అయి బండి సంజయ్ గారు ఎందుకు డంప్ యార్డ్ ఇస్తాను వెళ్ళదు అడగాలి. కరీంనగర్ 24/7 వాటర్ ఇస్తా అని మాటిచ్చి ఎందుకు ఇవ్వలేదు చెప్పాలి. సంవత్సరంన్నర అయింది నిరుద్యోగులకు ఉపాధి కొరకు, ఉద్యోగాల కొరకు ఎందుకు ఒక ఇండస్ట్రీయో కంపెనీయో ఎందుకు తెలియదని యువకులు నిలదీయాలి. వాళ్ళను ఒక కొత్త ఉపాధి కల్పించే పరిస్థితి లేదు. ఒక కొత్త పరిశ్రమ తెప్పించే పరిస్థితి లేదు. కేంద్ర మంత్రిగా నీకు అవకాశం వచ్చినప్పుడు కరీంనగర్లో పుట్టిన బిడ్డగా కరీంనగర్ కాన్స్టిట్యున్సీకి ఏం చేసినావో చెప్పవలసిన అవసరం ఉంది. చెప్పినాకనే నీ బీజేపీ అభ్యర్థులను వార్డులలో తోలాలి. ఇక కాంగ్రెస్ ముస్లిం చూడని చూస్తుని ఒకవేళ కండువలు కప్పుతుంటే ఒక ఆయన చెప్పేసిండు, ఆ కండువలు బట్టి కండువలే అవి కప్పి మాటిస్తే వాళ్ళకు టికెట్ వస్తాయో రావు అని. గా పరిస్థితి కుమ్ములాటలు.
కాబట్టి కరీంనగర్ ప్రజలు బీజేపీలో కుమ్ములాటలు ఏం చేయరు, కాంగ్రెస్లో కుమ్ములాటలు ఏం చేయరు. అభివృద్ధిపై దాష్ ఉండదు వాళ్ళకు. అభివృద్ధిపై దాష్ ఉన్నది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకే, బీఆర్ఎస్ నాయకులకే. గంగుల కమలాకర్ గారి రోజు వారి తపన్నే కరీంనగర్ అభివృద్ధి, వారికి వేరే దాష లేదు. మేం పోతున్నాం ఇలా ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎజెండానే 10 ఏళ్ళ అభివృద్ధి చేసినాం. మళ్ళీ అభివృద్ధి దిశగానే ఎజెండాతోనే మేము మున్సిపల్లో ప్రజల దగ్గరికి ఓట్ల పోతాం. మీరు ఏమని పోతారో ఒక్కసారి ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఇలా కాన్ఫరెన్స్ ఇన్ఛార్జి రాజేంద్రరావు గారికి, సుడా చైర్మన్ గారికి మేము బీఆర్ఎస్ పక్షాన మీకు తెలియజేస్తున్నాం, మీరు మాట్లాడే అన్ని అబద్ధాలు, ఒక్కటి కూడా నిజం లేదు. ఇలా బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి గారికి, ఆ మాజీ మేయర్ గారికి మీరు ఏం కొత్త చేస్తారో, ఏడాది అయింది ఏం చేయలే, ఏం చేస్తారో చెప్పురి మొదలు. కానీ ఇంకా అన్ని కార్పొరేషన్లకు ఇచ్చినట్టు ఇక్కడ ఇస్తే మేమే తెచ్చినామంటారు. కరీంనగర్ కార్పొరేషన్కి ఇచ్చి అమృత్ స్కీము, అన్ని కార్పొరేషన్లకు దేశమంతా ఇచ్చి అమృత్ అనేది. మొన్న 50 కోట్ల లోన్ అనేది అన్నిటికి ఇచ్చి అది లోన్ కట్టేదే మేము తెచ్చినామంటారు. స్మార్ట్ సిటీలో 1000 కోట్లు కడితే 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం 100 సిటీలకు ఇచ్చారు. కరీంనగర్ ఒక్కదానికి అయ్యలే, మేము ఇచ్చినామంటారు. అది ఈ రాష్ట్రం నుంచి ప్రజలు, దేశ ప్రజలు, వీళ్ళు తెలంగాణ ప్రజలు దేశంలో భాగస్వామ్యం. మా హక్కు అది, తెలంగాణ ప్రజల కరీంనగర్ హక్కు. దేశం నుంచి వచ్చే నిధులు మీరు ఎంపీగా ఉన్నా లేకున్నా, కాంగ్రెస్ ఎంపీలు ఉన్న కాడ కూడా వస్తున్నాయి ఆ నిధులు. టీఆర్ఎస్ ఎంపీ ఉన్న కానీ వస్తలేవు అవి. కాబట్టి ప్రజలు గమనించాలి, అవి ఆన్ గోయింగ్ స్కీమ్స్. ఏ మున్సిపాలిటీలు అయినా, ఏ కార్పొరేషన్లు అయినా ఇలా 15th ఫైనాన్స్ ఉంది, వీళ్ళు పుట్టించిందా? ఎప్పుడో ఉంది కదా, ఒకటో ఫైనాన్స్ ఉందా, 15th ఫైనాన్స్ దాకా వచ్చింది. ఏదో 5 ఏళ్ళ స్కీమ్. ఉపాధి హామీ ఎప్పుడో పుట్టింది, ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. ఉపాధి హామీలు ఇచ్చిన పైసలు కూడా మేమే తెచ్చినామంటారు. నువ్వు లేకుండా వస్తుంది. కాబట్టి ప్రజలు విఘ్నులు చాలా గొప్పగా ఆలోచించి గొప్పగా ఉద్యమం చేసిన ఉద్యమగడ్డ కరీంనగర్. ఎంతోమంది ఉద్యమకారులను తయారు చేసిన గడ్డ కరీంనగర్. కరీంనగర్ ప్రజలు చైతన్యవంతులు. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం కరీంనగర్ అభివృద్ధి వైపు, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ఎజెండానే ముందుకు పోతుంది. కాబట్టి బీఆర్ఎస్ వైపు ఉండే విధంగా మీరు అందరూ ఆశీర్వదించాలని, వాళ్ళని ఎక్కడిదక్కడ నిలదీయాలని ప్రజలకు పత్రికల ద్వారా విన్నవించుకుంటున్నాం. ప్రతి వార్డులు ఉన్నారు ఒక్కొక్కడ. బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్క వార్డులో 2 నుంచి 6 అభ్యర్థులు పోటీలు ఉన్నారు. 66 డివిజన్ల 66 డివిజన్ల రాత్రికి రాత్రి మేము పోటీ పడుతున్నాం. ఆ 5-6 మంచి సెలెక్షన్ చేసి ఇవాళ టికెట్లు ఇవ్వగలుగుతాం. వీళ్ళు లాస్ట్ రోజు విత్డ్రాల్ డేట్ వరకు కూడా 20-25 మందికి ఇచ్చే పరిస్థితి లేరాను. వాళ్ళు ఎవరినో చూడాలి, వేసిన నామినేషన్ వేసిన చూసి ఇండిపెండెంట్లో ఎవరినో చూసి ఇచ్చే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పరిస్థితి అదే ఉంది, బీజేపీ పరిస్థితి అదే.